జగనన్నా జయకేతన మీ జెండా వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్నా వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంటదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న మరి మడమదిప్పనోడు బాలినేని వాసన్న నిరుపేదలకు ఇళ్లను గట్టించిన ఘనత నీటి కొరత తీర్చి ఊపిరిపోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు. ఈ జ్యోతి ఈనాడు జ్యోతి పేపర్లో వాసు సీఎం మీద అలిగాడు, వాసు పార్టీ మాట్లాడు, అలిగిపోయాడు హైదరాబాదు అన్నాడు. నేను అలిగింది నా కోసం కాదు, నాకేం స్థలం ఇమ్మని అడిగానా లేకపోతే నాకేమన్నా కాంట్రాక్ట్లు ఇమ్మని అడిగానా? నేను అడిగింది ప్రజల పట్టాలకి ఇవ్వను, పేద ప్రజల పట్టాలు ఇమ్మనే దానికి అలిగాను తప్ప నా కోసం నేను అడగలేదని కూడా ఈ సభను చేసుకుంటున్నాను. దాని ప్రకారంగా ముఖ్యమంత్రి గారు డబ్బులు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు తెలుగుదేశం నాయకులు. ఆ డబ్బులైతే పడ్డాయి కానీ పట్టాలు ఇవ్వడం టైం లేదు, ఎలక్షన్ కోడ్ వస్తుంది, పట్టాలు ఇచ్చేదానికి టైం లేదు అని చెప్పారు అని ప్రచారం మొదలుపెట్టారు. నేనైతే ఒకటే చెప్పాను, పట్టాలు ఇవ్వడం కాదు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పాను. పట్టాలు ఇస్తే మీకు తెలుసు, ఒక పట్టా ఇస్తే గతంలో పట్టాలు ఇచ్చినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడం లేట్ అయితే ఇంకొక దొంగ పట్టాలు పుట్టిస్తారు. 2 పట్టాలు 3 పట్టాలు దొంగ పట్టాలు పుట్టించి అక్కడ ఈ ప్లేస్ నాది అని కొట్టుకునే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన దానివల్ల ఆ పట్టాలు జీవితాంతం మీ పేరు మీద ఉంటాయని కూడా ఆ రిజిస్ట్రేషన్ మీ పేరు తెలియజేసుకుంటారు. చూసుకోండి, ఆన్లైన్లో ఉంటాయి, మీ పేరు మీద ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం రిజిస్టర్ చేసి పట్టాలు ఇవ్వడం అనేది చరిత్రలో, ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి కూడా ఈ సభగా తెలియజేసుకుంటాను. మరి పట్టాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, ఇవన్నీ దొంగ పట్టాలు. నిన్న కూడా ఏదో పెట్టాడు బుక్లు, ఒకటి ఏదో ఇస్తున్నాడు, ఇది ఇస్తాడు, ఇది దొంగ పట్టాలు ఇస్తానన్నాడు. అసలు మీకు అంటే వాళ్ళ బుద్ధి చెప్తున్నా, దొంగ పట్టాలు అన్నావు ఓకే, నేను అడుగుతా ఉన్నా, దొంగ పట్టాలు అంటున్నావు, ప్రజల్లోకి రా, ఏ డివిజన్లోకి రా, నీకు ఫేవర్ ఉన్న డివిజన్ రా, నువ్వు నీ ఇష్టం వచ్చిన అధికారిని, నీకు కావాల్సిన అధికారిని, ఎవరినైనా అధికారిని, ఐఏఎస్ అధికారిని ఎవరినైనా తీసుకొని రా, నేను ఒక్కడనే ఉంటా, నాకు అధికారులు అవసరం లే, నేను పట్టాలు చూపిస్తా, ఆ పట్ట దొంగ పట్ట అయితే నేను వెంటనే రాజీనామా చేస్తాను. అది నిజమైన పట్టాలు, రిజిస్టర్ చేసిన పట్టాలు అయితే నువ్వు రాజీనామా చేస్తావని అడుగుతా ఉన్నా, నువ్వు పోటీ చేయకుంటావని అడుగుతా ఉన్నావు. రెండోది కూడా చెప్తున్నా, ఇది నిజమైన పట్టాలైతే, ఇది దొంగ పట్టాలైతే మా యావదాస్తి నాకు ఎంత ఉందో అది అంత ఎక్కువేం లేదు, నా యావదాస్తి ఆయన రాసిస్తా. ఆయన అడుగుతా ఉన్నా, ఇది నిజమైన పట్టాలైతే నీ ఆస్తిని ప్రజలకు రాసి, నీ ఆస్తిని ప్రజలకు రాసి, నాకు కాదు ప్రజలకు రాసి. దీనికి ఛాలెంజ్గా నువ్వు రావాలా, అంతేగాని టీవీలో కూర్చొని దొంగ పట్టాలు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో ఏదేదో రాయటం అసలుకి ఏమి, అసలుకి
మధుడిని మాడుతున్నావా కావాలని మైండ్ పోయి మాడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. కానీ కావాలి వాళ్ళు చెప్తారంట, చెప్దామబ్బా 10 సార్లు అబద్ధాలు చెప్తే ఒకసారి నమ్ముతారు కదా. ఏమేది రండి నేరుగా ధైర్యం ఉంటే రా, ప్రజల్లో రాగా, మన ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు, ప్రజల్లోకి రా, అందరు ప్రజల్లో కూర్చోబెట్టి మాట్లాడు. అంతేగాని ఇది కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటాను. పల్లమిట వాతావరణంలో ఇంతమందిని చూస్తుంటే ఇది ఒక పండగలాగా వాతావరణంలాగా అనిపిస్తుంది. దానికి కారణం ఎవరు అంటే మన వాసన్న. ఎందుకంటే తను పేదల కళ్ళల్లో ఇళ్ల పట్టాలు, ఇళ్ళు అనే పేదలకు ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నీడంటూ ఉండాలి అని చెప్పి తను ఒక 2 నెలలు మన సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని పోరాడి, మీ అందరి కోసం తను పోరాడి తన పదవిని కూడా వదులుకుంటాను, నేను వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళకి పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తాను అని చెప్పి మన సీఎం గారితో పోరాడి ఈరోజు మీ అందరికీ కూడా చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒంగోలు చరిత్రలో కూడా ఒకేసారి 25,000 పట్టాలు రిజిస్ట్రేషన్తో సహా తీసుకొచ్చిన వ్యక్తి. అదేవిధంగా మన పల్లమిట్ట చరిత్రలో 24వ డివిజన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మన వాసన్న మీ అందరికీ కూడా పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించి మీ కళ్ళల్లో ఆనందాన్ని, మీ మనసులో ఒక గొప్ప ధైర్యాన్ని నింపిన వ్యక్తి ఎవరంటే ఏకైక నాయకుడు మన వాసన్న. ఇటువంటి నాయకుడు ఇంతవరకు ఎవరు లేరు అని మనం ధైర్యంగా కూడా చెప్పగల వ్యక్తి ఎవరు? మన వాసన్న. కాబట్టి ఆయన మీకోసం ఇంత పోరాడి మీ అందరి కోసం ఇంత చేసి మీలో ధైర్యం నింపాడు. ఏ విధంగా? మాకు ఎవరు ఉన్నా లేకపోయినా మీ ఉండడానికి ఒక ఇల్లు ఉంది, ఈరోజు మేము ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, మా ఇంట్లో సొంత ఇంట్లో మేము ఉంటాము, మాకు బాగలేకపోయినా మీ ఇళ్లలోనే ఉండగలుగుతామనే ధైర్యాన్ని మీకు ఇచ్చి ఆయన మీ కోరిక నెరవేర్చి మీ కళలు నెరవేర్చిన దేవుడు పంపించిన, మీరు పూజించే దేవుడు పంపించిన దేవుడు మీకు ఇచ్చాడు ఈ వరాన్ని, ఈ ఇళ్ల స్థల పట్టాలను మీకు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా రేపు మన వాసనకి ఆ కృతజ్ఞత తెలుపుకుంటూ మన 24వ డివిజన్ ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా ఒక్కసారి పైకి లేసి, ఎందుకంటే మీ అందరికి ఇంత ఆనందాన్ని మీ కళలు నెరవేర్చిన వ్యక్తికి ఒక్కసారి మనం అందరం అన్నా చెప్పండి, అన్నా ఎప్పుడు 24వ డివిజన్ ప్రజలందరము మీ వెంట ఉంటాము, మీరు మాకు ఇచ్చిన ఈ ఫలితాన్ని కృతజ్ఞతగా మీ వెంట ఉండి రేపు ఓటు రూపంలో మిమ్మల్ని మా 24వ డివిజన్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నా ఒకసారి ప్రతిజ్ఞ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. మా డివిజన్లోనే ఒక ఆమె పనిచేస్తుంది, పాస్ ఇళ్లలో అందరి ఇళ్లలో పాస్ పనిచేస్తుంది, పేరు కూడా చెప్తున్నాను, నాగమ్మ. గబా వాసన్న చుట్టూ జనం ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్తుంది దోసుకుంటూ. నాకు అర్థం కాలేదు, ఏంటి వచ్చావు అని అడిగాను. ఒకటే చెప్పింది, ఏమనంటే పేదవాళ్ళకి సహాయం చేస్తాడంట కదా వాసన్న, అడిగిన వాళ్ళకి. నేను ఆయన దగ్గరికి వచ్చాను, నాకు కొంచెం డబ్బులు కావాలా నాకు మందులకి అని చెప్పానింది. నాకు అనిపించింది, అన్న అటువంటి అదృష్టం మీ ఒక్కడికే దక్కిందన్నా మామ, ఎందుకంటే అది మీకు దేవుడిచ్చిన వరవన్న. మీ దగ్గరికి బిడ్డలు కూడా అడిగే ధైర్యం లేక మీ దగ్గరకు వస్తే వాళ్ళు వాసన సహాయం చేస్తాడు అనే నమ్మకం కలిగిందన్న ఈరోజు ఒంగోలు ప్రజల్లో. నిజమా కాదా? ఎందుకంటే మీకు ఏ నాయకుడైనా చేశారా? ఎప్పుడైనా మీరు అడిగారా? నేను ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిపించి మీకు ఏమైనా సహాయం చేశారా? ఉచితంగా మీకు ఏమైనా ఇచ్చారా? లేదు. కానీ ఏదేదో చెప్తుంటారు, ఎన్నెన్నో చెప్తుంటారు. ఎందుకంటే ఏదో చెప్పాలి. ఈరోజు వస్తున్నారు మా డివిజన్లోకి, మేము మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? పదవిలో ఉంటేనే సహాయం చేయాలా లేదా చేయకూడదా? ఎక్కడికి వెళ్ళారు ఇన్నాళ్ళు? కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు? ప్రతి ఒక్కరికి కొంత గొప్ప ఆస్తి ఉన్నవాళ్ళే కదా నాయకులందరూ. ఒక్క 10 షెడ్లు వేసి మీకు ఎందుకు వైద్యం చేయించలేకపోయారు? అదే మా వాసన్న ప్రతి ఒక్కరికి సహాయం చేశారు ఒంగోలు మొత్తం మీద. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు మీ దగ్గరకు వచ్చి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు.
ఎలక్షన్స్ టైంలో ముందే మిమ్మల్ని ఎందుకు కలవలేదు, ముందే మీ బాధలు ఎందుకు తీర్చలేదు, మేము ఉన్నామనంటూ ముందుకు ఎందుకు రాలేదు అని ఈరోజు నేను అడుగుతున్నాను. కాబట్టి ఏదో చెప్తుంటారమ్మా, దయచేసి మీరందరూ కూడా ఎవరు నమ్మొద్దు. ఈరోజు 24వ డివిజన్లో చరిత్రలో లేని విధంగా మనం 622 పట్టాలు మన బల్లమెట్లో ఇస్తున్నామంటే అది మన ప్రజల నేత మహిళా పక్షపాతి మన జగనన్న ఒంగోలు పేదల పార్టీ పెన్నిది పేదరికం నెరవేర్చిన మన వాసన్న ఈరోజు నేను 24వ డివిజన్లో కార్పొరేట్గా ఉండటము, ఆయన చేతుల మీదుగా మీకు నేను పట్టాలు ఇప్పించడం అనేది అన్నా నుంచి ఎప్పుడో చేసుకున్న అదృష్టం అన్న అది మీ వల్లే నాకు సాధ్యమైందన్నా. 2 సచివాలయాల మీద ఉన్న ఒక కార్యక్రమం మేము వెళ్ళి సురక్షా కార్యక్రమం చూస్తే 20 కోట్ల రూపాయలు లబ్ధిదారులు లబ్ధి పొంది ఉన్నారు. 1-2 కోట్ల రూపాయలు కాదు, 20 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ అయితేనేమి, యోజన అయితేనేమి, ఆసరా అయితేనేమి, రకరకాల స్కీముల ద్వారా 20 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. ఈ 36వ సచివాలయం 37వ సచివాలయం కదా. ఈరోజు 622 పట్టాలు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీతో పాటు మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మీకు లబ్ధి చేకూర్తేనే, మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయమని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకొని మీరు తిరిగి ఏ విధంగా ఆయనకి మీ యొక్క ప్రతిఫలాన్ని, రుణాన్ని ఏ విధంగా